మీరు ఇప్పుడు చూస్తున్న ఈ మనిషి నిజమైన మనిషి కాదు. మీరు వింటున్న ఈ గొంతు ఇది కూడా నిజం కాదు. అంతా ఒక అల్గోరిథం సృష్టించిన మాయాజాలం. మనం 2026లో ఉన్నాం. ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునేలోపే మన జీవితాలు ఒక సాఫ్ట్వేర్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. మీకు తెలుసా, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే మీ స్మార్ట్ ఫోన్లోని కెమెరా మిమ్మల్ని గమనిస్తోంది. మీ గ్యాలరీలోని ఫోటోలు, మీ ప్రైవేట్ మెసేజ్లు అన్నీ ఒక ఏఐ డేటాబేస్కి ఫీడ్ అవుతున్నాయి. మనం వాడుతున్న ఈ టెక్నాలజీ మనకు సాయం చేసే మిత్రుడా, లేక మనల్ని సర్వనాశనం చేయడానికి వస్తున్న సైలెంట్ శత్రువా? నిన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మధ్యతరగతి తండ్రికి తన కొడుకు గొంతుతోనే వాట్సాప్ కాలొచ్చింది. నాన్నా, నేను యాక్సిడెంట్ చేశాను, పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు, అర్జెంట్గా 50,000 పంపించు అని. గొంతు కొడుకుదే, ముఖం కూడా కొడుకుదే, కానీ అది కొడుకు కాదు, అది ఒక డీప్ ఫేక్ ఏఐ. కేవలం 10 నిమిషాల్లో ఆ తండ్రి తన జీవితకాల సంపాదనని కోల్పోయాడు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. ఇది కేవలం ఒక చిన్న స్కామ్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద నెట్వర్క్. డార్క్ వెబ్లో మీ ముఖాన్ని, మీ గొంతుని కేవలం $5కే అమ్ముతున్నారు. 2026 నాటికి మనం ఏఐ మాయాలోకంలో చిక్కుకుపోబోతున్నాం. ఇక్కడి నుండి బయటపడటం సాధ్యమేనా? అసలు ఈ ఏఐని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఈరోజు SRAI వరల్డ్ స్పెషల్ డాక్యుమెంటరీలో మీ ప్రమేయం లేకుండానే మీ జీవితం ఎలా హ్యాక్ అవుతుందో లైవ్గా చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ప్రాజెక్ట్ ఎక్స్ గురించి తెలిస్తే మీరు మీ ఫోన్ని ముట్టుకోవడానికి కూడా భయపడతారు. ఒకప్పుడు కంప్యూటర్ అంటే మనం ఏ బటన్ నొక్కితే ఆ పనిచేసే ఒక డబ్బా. కానీ గడిచిన 5 ఏళ్లలో ఏం జరిగిందో గమనించారా? 2022లో వచ్చిన చాట్ జీపీటీ ఒక సంచలనమైతే 2026లో మనం చూస్తున్న ఏఐ ఒక విప్లవం. అప్పట్లో ఏఐ అంటే కేవలం టెక్స్ట్ రాసేది, కానీ ఇప్పుడు అది మనకంటే బాగా పెయింటింగ్ వేస్తోంది, మనకంటే అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేస్తోంది, చివరకు మనలాగే ఆలోచిస్తోంది కూడా. ప్రాణం పోసుకుంటున్న మెషిన్లు. ఇక్కడే అస్సలు భయం మొదలవుతోంది. గూగుల్ మరియు ఓపెన్ ఏఐలో పనిచేస్తున్న టాప్ ఇంజనీర్లు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. అదే సెంటియన్స్, అంటే ఏఐకి సొంతంగా ప్రాణం లేదా స్పృహ రావడం. అది నిజమైతే మనమిచ్చే కమాండ్స్ని అది ఫాలో అవ్వదు, దానికి నచ్చింది అది చేస్తుంది. ఒకవేళ ఆ మెషీన్కి మనుషులు తనకి అడ్డు వస్తున్నారు అని అనిపిస్తే? ఆ ఆలోచనే ఒక భయంకరమైన పీడకల. మనిషి వర్సెస్ మెషీన్ రేస్. మనిషి మెదడు ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ఏళ్లు పడుతుంది, కాని ఏఐకి కేవలం సెకండ్లు చాలు. ప్రపంచంలోని కోట్లాది పుస్తకాలను, లక్షల గంటల వీడియోలను అది ఒక్క నిమిషంలో చదివేయగలదు. అందుకే ఐఫోన్ తయారీ నుండి రాకెట్ సైన్స్ వరకు అంతా ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతోంది. మనం స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ నిజానికి ఆ స్మార్ట్ ఫోనే మనల్ని ఒక లూప్లో ఉంచి వాడుకుంటోంది. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఏఐ ఎదుగుదల మనకు సౌకర్యాలనిస్తోందా, లేక మనల్ని పనికిరాని వాళ్లుగా మారుస్తోందా? పార్ట్ 3లో మనం చూడబోయే డార్క్ వెబ్ ఏఐ స్కామ్స్ చూస్తే అసలు టెక్నాలజీ అంటేనే మీరు భయపడతారు. ఇంటర్నెట్లోని అత్యంత చీకటి కోణంలోకి అడుగుపెడుతున్నాం. అదే డార్క్ వెబ్. ఇక్కడ మీ పేరు, మీ ఫోన్ నంబర్, చివరకు మీ ఆధార్ కార్డ్ డేటా కూడా కేవలం కొన్ని $కే అమ్ముడవుతోంది. కానీ 2026లో కొత్తగా వచ్చిన డేంజరేంటో తెలుసా? ఏఐ స్కామ్ బాట్స్. ఈ బాట్స్ మనుషుల ప్రమేయం లేకుండానే మీ సోషల్ మీడియా అకౌంట్స్ని హ్యాక్ చేసి మీలాగే మెసేజ్లు పంపగలవు. ఒక్కసారి ఊహించుకోండి, మీ అమ్మకు లేదా నాన్నకు ఒక వాయిస్ మెసేజ్ వెళుతుంది. అది ఖచ్చితంగా మీ గొంతులాగే ఉంటుంది. నేను ఆపదలో ఉన్నాను, వెంటనే ఈ నంబర్కి మనీ ట్రాన్స్ఫర్ చెయ్యండి అని. ఆ గొంతులోని భయం, ఆ ఎమోషన్ అంతా ఏఐ క్రియేట్ చేసింది. దీన్నే వాయిస్ క్లోనింగ్ అంటారు. కేవలం 3 సెకండ్ల మీ పాత వాయిస్ శాంపిల్ ఉంటే చాలు,
ఏఐ మీరు మాట్లాడని మాటల్ని కూడా మీ గొంతుతో పలికించగలదు. మనం ఉచితం అని వాడే ప్రతి యాప్ మన డేటాని అమ్ముకుంటోంది. మీ గ్యాలరీలోని ఫోటోలు, మీరు ఎక్కడికి వెళుతున్నారు అనే లొకేషన్ హిస్టరీ అంతా ఈ డార్క్ వెబ్ మార్కెట్లో ఉంది. అక్కడ మీకంటూ ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది. మీ ప్రైవసీని వేలం వేసే ఈ మార్కెట్లో మీరే ఒక ప్రోడక్ట్. అయితే ఇది కేవలం ఆర్థికపరమైన మోసం మాత్రమే కాదు. దీని వెనుక ఇంకా భయంకరమైన ఇంకో కోణముంది. అదే డీప్ ఫేక్ రియాలిటీ. ఒక వ్యక్తిని సామాజికంగా నాశనం చేయడానికి ఏఐని ఎలా వాడుతున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నెక్స్ట్ పార్ట్ చూడండి, ఎందుకంటే అది మీ గురించి కూడా అయ్యుండొచ్చు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవటానికి వెంటనే వీడియోకి లైక్ చేసి SR AI వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.